సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం, శుభస్వాగతం. మనం ఇప్పటికే మన సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్‌లో డైలీ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్‌లో భాగంగా ప్రతిరోజు మీకైతే ప్రతిరోజు షార్ట్ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఛానల్ తర్వాత లాంగ్ వీడియో చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, భారతీయ రైల్వేలో గ్రూప్ డి ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులందరికీ కూడా ఒక గొప్ప శుభవార్త అయితే మనకి ఈరోజు రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగింది. దాదాపుగా ఈ పత్రికా ప్రకటన అయితే 90% మనకి ఖచ్చితం అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా మనకి ఏం చెప్తున్నారంటే, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ సెంట్రల్ నంబర్ 9/2025 లెవెల్ 1 అంటే గ్రూప్ డి పోస్టుల భర్తీకి సంబంధించిన ఈ ప్రకటన అయితే మనకి అధికారిక నోటీస్ అయితే త్వరలో విడుదల కాబోతుందన్నట్లుగా మనకి ఇక్కడ దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఇందులో భాగంగా రైల్వే గ్రూప్ డి పోస్టులు మనం మొన్నటి నుంచి సోషల్ మీడియాలో వస్తున్న ప్రకారం టెంటేటివ్ వేకెన్సీస్ 22,000 పోస్టులకి భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అయితే మనకి విడుదల కావడం జరుగుతుంది. ఇక్కడ అప్లికేషన్ ప్రారంభ తేదీ వచ్చేసరికి జనవరి 21, 2026 నుంచి అప్లికేషన్ ప్రారంభం అయితే అవుతుంది. అదేవిధంగా అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ అయితే ఫిబ్రవరి 20, 2026 అని చెప్తా ఉన్నారు ఇక్కడ మనకి. ఇక్కడ యాజ్ యూజువల్ ఏజ్ 18-33 సంవత్సరాల వయసు గల అభ్యర్థులందరూ కూడా ఈ ఉద్యోగాలకైతే దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకు ఉండే అవకాశం ఉంటుంది. ఇక పూర్తి నోటిఫికేషన్ అయితే మనకి జనవరి 2026లో అయితే మనకి ఇక్కడ రాబోతుంది. ఖచ్చితంగా ఇది మనకి శుభపరిణామం అని చెప్పుకోవాలి. అటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ రైల్వే ఎగ్జామ్స్ కానీ, లేకపోతే మొన్న పడిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ 25,000 పోస్టులు కానీ, ఈ 22,000 గ్రూప్ డి పోస్టులు కానీ, దీంతోపాటు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చెప్పినట్లుగా జనవరి నెలలో మనకి జాబ్ క్యాలెండర్ అయితే విడుదల అవ్వడానికి అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. అందులో మనకి ఆంధ్రప్రదేశ్లో జాబ్ క్యాలెండర్ అయితే మనకి జనవరి 12 జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా, అంటే వివేకానంద స్వామి జయంతి సందర్భంగా, లేదంటే మనకి సంక్రాంతి కానుకగా, లేదంటే అదే నెలలో గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి బర్త్డే అయితే ఉంది. ఆ బర్త్డే కానుకగా అయితే మనకి ఖచ్చితంగా ఈ మూడు విషయాల్లో, అంటే జాతీయ యువజన దినోత్సవం జనవరి 12, లేదా సంక్రాంతి, లేదా లోకేష్ గారి బర్త్డేకి అయితే మనకి జాబ్ క్యాలెండర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలవ్వడానికి పుష్కలంగా అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక మనం ఎంత ప్రిపేర్ అయితే మనకి అంత మంచిదని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఒకవైపున స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌కి సంబంధించిన కానిస్టేబుల్ ఎగ్జామ్స్, మరోవైపు ఈ ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి సంబంధించిన ఎగ్జామ్స్, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గ్రూప్ 1, 2, 3, 4 ఎండోమెంట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్, మరియు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026 మినీ డిఎస్సి 2026 నోటిఫికేషన్ కూడా మనకి ఫిబ్రవరి మంత్ ఎండింగ్ లోపల రావడానికి అయితే అవకాశం ఉంది. ఈ అన్ని ఎగ్జామ్స్‌లో మనకి కీలక పాత్ర వహించేది జనరల్ నాలెడ్జ్, అంటే జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. ఇందులో భాగంగానే మనం ప్రతిరోజు కూడా మీకు షార్ట్స్ రూపంలో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్‌ని అయితే మీకు అందించడం జరుగుతుంది. మన సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేని అభ్యర్థులందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ మిత్రులందరికీ మన ఛానల్‌ని అయితే షేర్ చేయగలరు. మీ సబ్స్క్రిప్షన్ మరియు మీ షేరింగ్, మీ లైక్ మాకు చాలా విలువైంది. మరిన్ని వీడియోలు చేయడానికి మాకు మరింత ఉత్సాహకరంగా మీ సబ్స్క్రిప్షన్ అనేది చాలా చాలా అవసరం. స్టే ట్యూన్ విత్ సాయిస్ విద్యావారిధి యూట్యూబ్ ఛానల్. జై హింద్.